అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాలో కానీ రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. ఒకవైపు కరువు కాటకాలు, వర్షాభావంతో పంటల దిగుబడి తగ్గింది. రెండో వైపున పంటల గిట్టుబాటు ధరలు లేవు. రైతుల పరిస్థితి పట్ల కనీస సానుభూతి కూడా రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టలేదు. ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి శటకోపం పెట్టారు. ఈరోజు ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ధాన్యం గత సంవత్సరం పుట్టి 22,000 రూపాయల పైన ఉంటే ఈ సంవత్సరం 17,000 రూపాయలు తగ్గింది. అంటే పుట్టికి 5,000 రూపాయలు తగ్గింది. అంటే ఒక క్వింటాల్ మీద 300 రూపాయలు తగ్గుతుంది. దీనివల్ల రైతులు ఒక ఎకరాకి 10,000 నష్టపోతున్నారు. ఇంత తీవ్రమైన నష్టం జరుగుతున్నా, రైతులు అల్లాడుతున్నా, ఒక దిష్టి బొమ్మలాగా రైతు సేవా కేంద్రాలు అని చెప్పి ఈ ఫ్లెక్సీ ఒకటి కట్టేశారు. అక్కడ రైతులు తీసుకురావటం లేదు, తీసుకురామని చెప్పలేదు, కరపత్రాలు పంచలేదు. అక్కడ ఏమి ఒక గింజ అంటే ఒక గింజ కూడా కొనకుండా రైతులు వాళ్ళు ఏ విధంగా ఆదుకుంటారు? అసెంబ్లీలో మాత్రం ఘనంగా ప్రకటన చేసేస్తారు, ప్రతి గింజను కొంటాం, రైతులను ఉద్ధరిస్తాం. ఇక్కడ పోతే రైతులు ఏడుపే తక్కువగా ఉంది. నిరుడికి ఏడుకి ధాన్యం రేటులో 5,000 రూపాయలు ఎందుకు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రభుత్వం కనీసం ఆలోచించాలి. వ్యవసాయ శాఖ మంత్రిని అడుగుతున్నాను, అచ్చెన్నాయుడు గారు, ఈ జిల్లాను సందర్శించి రైతులను అడగండి, మీకు తెలుస్తుంది రైతుల బాధ ఏమిటి. గ్రామాలు సందర్శించి రైతులతో మాట్లాడకుండా అమరావతిలో కూర్చొని లెక్కలేసుకుంటే వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదు. అంతే. ఇప్పుడు మిర్చి రైతులు, మిర్చి గత సంవత్సరం 23,000 రూపాయల దాకా క్వింటాల్ అమ్ముకున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు 9,000, 10,000, ఆఫ్ పైగా మోర్ దాన్ ఆఫ్ పైకి పడిపోయింది. కంట్లో కారం లేకుండా నీళ్ళు వస్తున్నాయి. మామూలుగా ఎవరైనా కారం తింటే నీళ్ళు వస్తాయి, కారం లేకుండా నీళ్ళు వస్తున్నాయి మిర్చి రైతులు. టమోటా రైతులు ఇప్పుడు మార్కెట్లో 3 రూపాయలు, 4 రూపాయలు, ఎలా వాళ్ళు బతకాలి? శనగ రైతులు పడిపోయింది, పత్తి పడిపోయింది, పొగాకు పడిపోయింది. గత సంవత్సరం కన్నా అన్ని వ్యవసాయ రేట్లు పడిపోయినాయి. మరి దీన్ని ఆదుకోవడానికి వాళ్ళు చేస్తున్న ఘనకార్యం ఏమిటి? 300 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టారట. 300 కోట్లు అంటే కంట్లో నలుసులాగా. ఇదే ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకి వైబిలిటీ గ్యాప్ కింద 2,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అంటే కార్పొరేట్ 10 మంది, గుప్పెట్లో 10 మంది, వాళ్ళకేమో 2,000 కోట్ల రూపాయలు, 160% ఉండే రైతులకు మాత్రం 300 కోట్ల రూపాయలు. అది కూడా రైతులకు రాదు, డైరెక్ట్ వైబిలిటీ గ్యాప్ ఫండ్ నేరుగా క్యాపిటలిస్టులకు ఇచ్చేస్తారు. రైతులకు ఇది ఎవరు? ఈ ధరల స్థిరీకరణ పెట్టుకొని ప్రభుత్వం మార్కెట్లో జోక్యం చేసుకొని ధాన్యం, మిర్చి వాళ్ళు కొంటే రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది. ఇది రైతులు నేరుగా ఇవ్వడానికి కాదు. కానీ ఆ 2,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది. అంటే ఎవరు డబ్బు తీసి ఎవరికి మీరు సేవ చేస్తున్నారు? కార్పొరేట్లని ఉద్ధరించే ప్రభుత్వం తప్ప ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కార్పొరేట్లకి వరాలు, రాయితీలు, రెండో వైపునేమో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల మీద కోత, రైతులకు ఇచ్చే వాటి మీద కోత, వ్యవసాయ రంగానికి కోత, నీటిపారుదలకు కోత, అన్ని కోతలు, కోతలు వాతలు ప్రజలకిను, బహుమతులు, నజరానాలు కార్పొరేట్లకి. ఇది మనకి ఈరోజు కనిపిస్తున్నటువంటి చిత్రం. అందువల్ల ఈ వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం మార్కెట్ ద్వారా, నాఫెడ్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఎఫ్సిఐ కానీ కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయకుండా అసెంబ్లీలో ఉపన్యాసాలు చెప్పినందులో ఒరిగేదేమీ లేదు. ఈరోజు నీటిపారుదల రంగానికి ఇక మొత్తం ప్రాజెక్టులను పూర్తి చేసేస్తామంటున్నారు. ఎట్లా పూర్తి చేస్తారు మీరు? పోలవరం 6,000 కోట్లు, గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్లు ఇస్తానన్నారు. మరి 6,000 కోట్లు, మిగతా 6,000 కోట్లు ఏమైంది? కేంద్రమే 12,000 కోట్లు ఇస్తానంటే అదే తక్కువ. మనకి ఇవ్వాల్సిన 30,000 కోట్లు, 12,000 కోట్లు ఇచ్చామంటున్నారు. ఆ 12,000 ఇప్పుడు 6,000 కోట్లు దీంట్లో పెట్టి, మిగతా 6,000 కోట్లు కాంట్రాక్టులు చెల్లించారా? గత సంవత్సరం బకాయిల కింద చెల్లించారా? కొన్ని మిగతా ప్రాజెక్టులు ఇక్కడ మన వెలుగొండ, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకి వరప్రసాదం కరువు ప్రాంతానికి రామానాయుడు గారు చెప్పారు 4,000 కోట్లు అవసరం, 2 ఏళ్లలో పూర్తి చేస్తాం. 4,000 కోట్ల రూపాయలు అవసరం, 2 ఏళ్లలో పూర్తి చేస్తామనే ప్రాజెక్టుకి 309 కోట్లు ఇచ్చారు. అంటే ఆయన దగ్గర ఉందా దండం, మంత్రదండం ఉందా ప్రాజెక్టు పూర్తి చేయడానికి?
ఎలా పూర్తి చేస్తారు? 309 కోట్లతోటి 2 ఏళ్ళు ఎలా పూర్తి చేస్తారో రామానాయుడు గారు వివరణ ఇవ్వాలి. ఆయన దగ్గర మంచి ఉంటే మేము కూడా పోయి నేర్చుకుంటాం. మంత్రం ఏంటి? జనానికి తిండి పెట్టకుండా ఆకలి తీరే మంత్రం అని ఉందేమో, ప్రాజెక్టు పూర్తయ్యే మంత్రం అని ఉందేమో. ఈ రకమైన మాటల గారడీలతోటి జనాన్ని మోసం చేసి మభ్యపెట్టేటువంటి ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం బాగుపడదు. ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి పరిస్థితి ఏంటి? 6,000 కోట్లు ఇచ్చారు, కానీ అందులో నిర్వాసితులకు ఒక పైసా కేటాయించలేదు. నిర్వాసితులకు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇచ్చిన ప్యాకేజీ మాత్రం ఇస్తారు కదా. కాంట్రాక్టర్లకు మాత్రం ఇప్పుడు 3 సార్లు రివైజ్ చేశారు, మళ్ళీ రివైజ్ చేస్తున్నారు. ఈ డయాఫ్రమ్ వాళ్ళు కాంట్రాక్టర్ పొరపాట్ల వల్ల, ప్రభుత్వం పొరపాట్ల వల్ల డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయిన డయాఫ్రమ్ వాళ్ళు కారకులైన కాంట్రాక్టుల మీద చర్య తీసుకోకుండా వాళ్ళకి మళ్ళీ 1000 కోట్లు అదనంగా ఇచ్చి ఇప్పుడు బాగు చేస్తారు. ఎందుకు ఇవ్వాలి? కాంట్రాక్టర్ కదా బాధ్యత. దాన్ని రిపేర్లు చేస్తే చెడిపోతే మళ్ళీ రిపేర్లు చేసుకున్న బాధ్యత వాళ్ళది. 1000 కోట్లు అదనంగా ఎందుకు ఇస్తున్నారు? అదే కార్మికులకి కనీసం వేతనాలు, నిర్వాసితులకి వాళ్ళకి అసలు 20 ఏళ్ల క్రితం తప్ప ఇంతవరకు ప్యాకేజ్ అప్డేట్ లేదు. అప్పుడెప్పుడు నిర్ణయించాం 6 లక్షలు అదే ఇస్తాం. ఈ లోపల 10 లక్షలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించారు. సున్నా సిట్టేసారు. ఎట్టపోలు 2 లక్షల కుటుంబాలు గోదావరిలో కలిపేస్తారా? ఈరోజు కార్మికులకి వేతనాల గురించి కార్పొరేట్లకు వరాలు ప్రకటించినటువంటి 2,000 కోట్ల వరాలు ప్రకటించిన వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు ఆప్కాస్ ఉంది, మున్సిపల్ వర్కర్స్ ఆప్కాస్ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. 1% వాళ్ళు తీసుకుంటారు, ఖర్చుగా ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు వాళ్ళు ఎవరికో తెలుగుదేశం వాళ్ళకి, వాళ్ళ పార్టీ నాయకులకి కాంట్రాక్ట్ ఇవ్వడం కోసం ఆప్కాస్ని తీసేసి మళ్ళీ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశపెడతారు. వాళ్ళకి 4% ఇస్తారు. ఎవడో కోసం 1% గవర్నమెంట్ తీసుకొని చేసిన సేవని ప్రైవేట్ వాళ్ళు 4% చేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు వేధిస్తారు. పొద్దుటి నుంచి ఎవరిని పెట్టుకోవాలి, ఎవరు తీసేయాలో వేధిస్తారు. ఇప్పుడు దాకా ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. ఆ ప్రొటెక్షన్ కూడా తీసేసి మున్సిపల్ వర్కర్స్ని ఏ రకంగా మీరు ఉద్ధరిస్తారని అడుగుతున్నారు. అసలే వాళ్ళ వేతనాలు అరకొర వేతనాలు. 24 గంటలు చాకరీ చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఆ పరిశుభ్రత ఉందంటే వాళ్ళ వల్ల ఉంది. మున్సిపాలిటీని మెక్కేస్తున్నారు ఒకవైపు నిధులన్నీ, కార్మికులు మాత్రం శటకోపం పెడుతున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మేము ఉద్ధరిస్తున్నాము, 11,000 కోట్లు ఇచ్చాము ప్యాకేజ్ అంటున్నారు. అక్కడ కార్మికులు తీసేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు. అంటే కనీస వేతనాలు అమలు చేయకుండా ఇప్పుడు రాష్ట్రం ఖాళీగా ఉంది, మేము ఎక్కడ ఇచ్చామంటారు. ఖజానా ఖాళీ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఖజానా ఖాళీగా ఉంటే మొదట త్యాగం చేస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సహా మీ జీతాలు తగ్గించుకోండి, మీ సౌకర్యాలు తగ్గించుకోండి. మీ జీతాలు తగ్గకూడదు, మీ సౌకర్యాలు తగ్గకూడదు, మీరు త్యాగాలు చేయకూడదు. కార్మికుల ఉద్యోగం మాత్రం త్యాగాలు చేయాలా? ఇది ఎక్కడ న్యాయం? డబ్బులు లేనప్పుడు జీతాలు తగ్గించాల్సి వస్తే ఎవరికి ముందు తగ్గియాల్సి. ఇప్పుడు ఏమన్నారు? కార్మికులు కష్టపడలేదు, సోమవారం అయిపోతున్నారు, వారానికి 80 గంటలు 90 గంటలు పనిచేయాలని చెప్పి ఇప్పుడు శుద్ధులు చెబుతున్నారు. ఆధునికీకరణ పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ శ్రమ తగ్గాలి. ఉత్పత్తి పెరుగుద్ది, ఉత్పాదకత పెరుగుద్ది. ఎవరి వల్ల ఉత్పత్తి పెరుగుతున్నది? వీళ్ళు ఖాళీగా ఉండి సోమరిపోతులు అయితేనా? ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికులు, రైతులు కష్టపడితే కదా ఉత్పత్తి పెరుగుతున్నది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉంది. వాళ్ళు చెప్పింది కార్మికులు వారానికి 35 గంటలు పనిచేసి సరిపోతుంది. 5 రోజులు పని, 7 గంటలు రోజుకి, 5 రోజులకి 7, 5, 35. మిగతా రోజుల వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. ఇప్పుడు 40 ఏళ్ళకి ముసలోళ్ళు అయిపోతున్నారు. రోజుకు 14, 16 గంటలు పనిచేసి ఇచ్చేది 10,000, 12,000కి రోజుకు 16 గంటలు పనిచేసి ఆరోగ్యాలు జడగొట్టుకుని 60 ఏళ్ళకి చచ్చేవాడు 40 ఏళ్ళకి కావాలి ఆసుపత్రులు చుట్టూ తిరిగి. కొన్ని కనీసం ఆసుపత్రులు ఏమైనా వైద్యం ఉందంటే అది లేదు, పిల్లలు చదువు ఉంది అది లేదు. ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను అంతా నాశనం చేసేసారు. కనీసం కొన్ని ఇవన్నీ పక్కన పెడదాం, కనీసం వాళ్ళు చేసిన వాగ్దానాలు అమలు జరపాలి. లోకేష్ ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు? స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయండి అన్న. ఇప్పుడు ఆయనే తెచ్చి ఇంటింటికి బిగిస్తున్నాడు స్మార్ట్ మీటర్. మేము చెబుతున్నాం, ఈ నెలలో మార్చి నెలలో సిపిఎం నిర్ణయించింది ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదల, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నాము. రేపు 8వ తేదీ నుంచి 22 నుంచి ధర్నాలు, ర్యాలీలు పెడతాము, ఇంటింటి తిరుగుతాం, ప్రజలను చైతన్యపరుస్తాము. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అనుమతించవద్దు, స్మార్ట్ మీటర్లు తిరస్కరించండి. మేము తిరస్కరించమని చెప్తున్నాం. లోకేష్ బాబు పరిభాషలు చెప్పాలి, ఆయన ఆదర్శం తీసుకోవాలంటే ధ్వంసం చేయమని చెప్పాలి. అది ఆయన ఇచ్చింది అనాథం, మేము ఇచ్చింది కాదు. ధ్వంసం చేయమని చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, వచ్చి లీడ్ చేసి రాష్ట్రంతో ధ్వంసం చేయమనండి, అందరూ సంతోషిస్తారు. మీ వాగ్దానం అది, స్మార్ట్ మీటర్లు ధ్వంసం చేయమని.
ధ్వంసం చేయకుండా మరలా ఎందుకు పెడుతున్నారు? అదాని మనుషులు చూపిస్తున్నారు. ఏంటి అదానికి మీకు ఉంది? అదానికే గత ప్రభుత్వానికి లింక్ ఉంది, ఈ ప్రభుత్వానికి అదానికి లింక్ ఉంది. రెండు పార్టీలు, ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అయినా పెత్తనం అదానికి, భూములు అదానికే, ఒప్పందాలు అదానికే. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెరుగుతున్నాయి? అదాని వల్లే. ఆయనకి ఎక్కువ కట్ట పెడుతున్నారు. ₹2.40 సోలార్ విద్యుత్ ₹1 వచ్చే సోలార్ విద్యుత్తుని 25 ఏళ్ల పాటు ₹2.50 పెట్టి ఆయన దగ్గర కొనాల్సిన అవసరం ఏంటి? ఆ ఒప్పందం తప్పని శ్వేతపత్రంలో చెప్పారు. తెలుగుదేశం వాళ్ళు అధికారంలోకి వచ్చాక చెప్పారు శ్వేతపత్రంలో, ఈ ఒప్పందాలు తప్పు అని. దీనివల్ల ₹1,80,000 నష్టపోతున్నామని వాళ్ళు శ్వేతపత్రంలో రాశారు. ₹1,80,000 నష్టపోతున్నామని శ్వేతపత్రంలో చెప్పి ఈరోజు అదే ₹1,80,000 భారాన్ని మీరు ఎందుకు ఆమోదముద్ర వేశారు? ఎందుకు అమలు చేస్తున్నారు? మరి గత ప్రభుత్వం విధానాలు మీరు అమలు చేసే పని అయితే మీకెందుకు అధికారం అప్పచెప్పాలి? మీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటి తేడా అని అడుగుతాం. మీకు వాళ్ళకి ఏమిటి తేడా? వాళ్ళ విధానాలు మీరు వాళ్ళు అందరూ కూడా మోడీ చెప్పినట్టు ఆడుతున్నారు. అదాని ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారు. అదాని కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేటువంటి వాళ్ళు మంచి పరిపాలన అంటే అది భ్రష్టు పట్టిపోయే ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోవాలనుకుంటే అదాని పాలన, వద్దు అనుకుంటే మీ తెలుగుదేశం ఏదైతే వాగ్దానాలు చేశారో ప్రజలకు అవి అమలు చేయండి. 9 నెలలైంది, ఎదురు చూశారు, ఇప్పుడు నిరాశపడుతున్నారు జనం. అందులో తెలుగుదేశం మీద వచ్చేటువంటి వ్యతిరేకత ఎవరికి రేపు పొద్దున ప్రజలు రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. ధాన్య రైతులు రోడ్డు ఎక్కుతున్నారు, మున్సిపల్ కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారు, చివరికి ఆశాలు, అంగన్వాడీలు, ఇటువంటి స్కీమ్ వర్కర్స్ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. రైతులు, కార్మికులు రోడ్డు ఎక్కిన తర్వాత ఎవరి కోసం ఈ అభివృద్ధి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా గొప్పగా విజయం అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు మొత్తం అధికారాన్ని అంతా దుర్వినియోగం చేశారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ప్రలోభ పెట్టారు, ఓట్లు పెట్టి కొన్నారు. ఒక రకంగా చెప్పండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. అయితే ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు అధికారంలో ఉన్నారు, ఏమైనా మెంచి చేస్తారేమో అని కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి తీర్పు ఇచ్చారు కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళని గెలవలేదు. ఇప్పుడు గెలిచిన మావాడని చెప్పుకున్నాను, ముందు చెప్పలే. వాళ్ళు ఉపాధ్యాయుల్లో వాళ్ళ కూటమిని ఓడించారు, కూటమి అభ్యర్థిని ఓడించారు, గ్రాడ్యుయేట్స్లో గెలిపించారు. ఇప్పుడు యూట్యూబ్ టీచర్స్ మీద, పీడిఎఫ్ మీద నిందలేస్తున్నారు. అది అన్యాయం. వాళ్ళు నిందలేయటం, వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిచిన సంకలు గుర్తుకున్నందులో ఉపయోగం లేదు. ఈ పద్ధతులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి అధికారం పెట్టుకొని పోలీసుల్ని, అధికారులు అందరినీ వాళ్ళు ఇష్టానుసారం లొంగ తీసుకొని చేసినందులో ఏమో ప్రజాస్వామ్యం అపాయసం ఉంటుంది తప్ప. అందుకని వాళ్ళు ఇప్పటికైనా నమ్రతతోటి ప్రజా సమస్యలు పరిష్కరిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మేము గొప్పగా సాధించాము ఇవ్వాలని చెప్పుకుంటే ప్రజలు ఈ రోజు తర్వాత రేపైనా తీర్పిస్తారు. అందుకని వాళ్ళకి ఇచ్చిన తీర్పుని వాళ్ళు సరిగ్గా రీడ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. దీని మీద తప్పుడు ప్రచారాలు చేసి, ఇతరుల మీద నిందలు మోపి, అబద్ధ ప్రచారాలు చేసి ఆ రకమైనటువంటి దీంతో వాళ్ళు ఏమీ సాధించలేరు. గ్రాడ్యుయేట్, నా ఉద్దేశం అంటే గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పాల్గొకూడదు. గ్రాడ్యుయేట్ టీచర్లు వీళ్ళు రాజకీయ పార్టీలు మొదలుపెట్టిన రోజు భ్రష్టు పడుతున్నాయి. ఇక్కడ వాళ్ళ సమస్యలు ఏమీ రావు. రాజకీయ నిరుద్యోగులు బతికించడానికి వాళ్ళు అభ్యర్థులు పెడుతున్నారు. ఇప్పుడు లక్ష్మణరావు లాంటి వాడు మేధావి, శాసనసభ మండలిలో ఉంటే ప్రజా సమస్యలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ పాపం ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు చెబితే అది ఆడతాడు. ఆయన అంతకన్నా ఏం చేస్తాడు? అంతవరకు కొట్లాడేవాడని కాదు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ అధికారం ఉన్నప్పుడల్లా కొట్లాడింది ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలే, తెలుగుదేశం కాదు. ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు కొట్లాడితే తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చింది. వాళ్ళు కేసులు భయపడి, నిర్బంధానికి భయపడి వాళ్ళు దూరంగా ఉన్నారు. నిర్బంధాన్ని అనుభవించి పోరాటాలు చేసింది ఉపాధ్యాయులు, ఉద్యోగులే, కార్మికులే. ఈ వాస్తవాన్ని తెలుగుదేశం గుర్తిస్తే నమ్రతగా ఉంటారు. మెజార్టీ వచ్చింది, అంత సాధించి అహంకారంతో పోతే వాళ్ళ పతనాన్ని వాళ్లే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకని నమ్రతగా ఈ విజయాన్ని స్వీకరించమని నేను కోరుతాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.